బాబాయ్కి వద్దు, రౌడీకి సిబిఐ కావాలి. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీల వాళ్ళు ఇంకా కొంతమంది ఒక డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఈ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఇన్ఫ్యాక్ట్ నిన్న అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ అన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎంక్వైరీకి ఇచ్చేస్తే మాత్రం ఏం జరుగుతుంది, ఆధారాలన్నీ కూడా ఇలా చేసేస్తారు. ఆల్రెడీ దీనికి సంబంధించి మే 9న తీసుకెళ్ళిన తర్వాత కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి తెలుసు, ఆ తర్వాత హోమ్ మినిస్టర్కి, డీజీపీకి కూడా తెలుసు, ఆ తర్వాత ఒక వారం రోజులకి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అందువల్ల ఇవన్నీ వీళ్ళు కావాలని ప్లాన్ చేసి మరి చేశారు. ఈ కుట్రలు మొత్తం అన్నీ కూడా దీంట్లో బయటపడాలి, అందుకంటే అందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. ఇది ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఒక మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక మాజీ ఎంపీ, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్, ఆయన్ని గొడ్డలతో నరికి చంపారు. ఆ వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. సరే, జరిగినటువంటి రోజు ఎలాగా ఏంటి అనేది బ్రీఫ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు అని అన్నారు. సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. సరే, టైం తిరగబడింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో అధికారం అంతా ఆయన చేతిలోకి వచ్చింది. 151 సీట్ల మ్యాండేట్. మరి ఆ రోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు, మేము ఇంకో సిట్ వేస్తున్నాము, మా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, అందువల్ల ఇది మేమే మా స్టేట్లోనే మేము తేల్చుకుంటామని చెప్పి వైఎస్ సునీత గారు పోరాటం చేస్తున్న సిబిఐ ఎంక్వైరీ కావాలని పోరాటం చేస్తున్నా ఏం అవసరం లేదని చెప్పి కోర్టులో చెప్తే చివరాఖరికి సుప్రీంకోర్టు వారు చాలా బలంగా అడిగారు. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మీకున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఇంకా తప్పక మనసొప్పక కోర్టు వారికి ధిక్కరణ చేయలేక అప్పుడు ఎస్ ఓకే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పించి సిబిఐ ఎంక్వైరీకి మొత్తానికి అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ అదే సిబిఐ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు, వాళ్ళ మీద నిఘా పెట్టారు. రామ్ సింగ్ గారి మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టించారు పోలీసులతోటే. మరి అలాంటిది ఇప్పుడు ఏపీ పోలీసులు, అంటే మనం అధికారంలో ఉంటే మన పోలీసుల మీద నమ్మకం ఉంటుంది, మనం అధికారంలో లేకపోతే మన పోలీసుల మీద మనకు నమ్మకం ఉండదు. వాళ్ళ మొరైల్ దెబ్బతీయాలి అనేటువంటి ఒక కార్యాచరణ వెంటనే వచ్చేస్తుందేమో. అందుకే ఆ రోజు బాబాయ్ గుండెపోటు, ఆ తర్వాత అనుమానాస్పద మృతి, ఆ తర్వాత చాలా ఘోరమైనటువంటి హత్య అని చెప్పి అలా టర్న్అవుట్ చేశారు పోలీసులతోటి పనవ్వదు అని. ఇప్పుడు కూడా ఈ సాయి కృష్ణ అనేటువంటి ఒక రౌడీ షీటర్, ఒక సంఘ విద్రోహ శక్తి, 100% యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారు. మర్డర్ చేసిన వాడిని, పాక్సో కేసులో ఉన్నటువంటి వాడిని. మరి ఇంకో మాట మాట్లాడుతున్నారు, మరి పాక్సో కేసులో ఉంటే అసలు బయటికి ఎలా వస్తాడు, లోపల కదా ఉండాలి అంటే, బయటికి పంపించినటువంటి కోర్టు, ఆ జడ్జి గారు, అలాగే అక్కడ వాదించినటువంటి లాయర్లు, ఆ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు, అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పాలి సమాధానం. పాక్సో కేసులో ఏం జరిగింది అనేది. పాక్సో ఊరికే పెట్టరు కదా, పాక్సో పెట్టారంటే బయటికి రావడానికి లేదు, పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఈ విచారణ అంతా అవ్వాలి. అప్పటిదాకా అసలు బెయిల్ కూడా రాదు, అందులో నాన్ బెయిలబుల్ ఉంటుంది. మరి బయటికి ఎందుకు వచ్చాడు అనేది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం. సో అలాంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి సంఘటనలో పోలీసుల ఎంక్వైరీ వద్దుట, సిబిఐ ఎంక్వైరీ కావాలట దీంట్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నటువంటిది. అంటే డబుల్ స్టాండర్డ్ అంటాం కదా, అలాగా సిబిఐ ఎంక్వైరీ మాత్రమే కావాలి దీంట్లో. మరి మిగతా వాటిలో మాత్రం సిబిఐ ఎంక్వైరీలు అవసరం లేదు. అప్పుడు సిబిఐని నమ్మడానికి లేదు, ఇప్పుడు మళ్ళీ సిబిఐ కావాలి. అప్పుడు ఏపీ పోలీసులు నమ్మడానికి లేదు, ఇప్పుడు మాత్రం పోలీసులు వద్దు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏపీ పోలీసులు ఆహా ఓహో ఇంకేముంది మా పోలీసులు తోపులు తురుములు అంటారు. ఎంతమంది ఈరోజు పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయి కూర్చున్నారు, ఎంతమంది రేపు పొద్దున్న శిక్షకి పాత్రలు కాబోతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో రౌడీ షీటర్ హత్యకి సంబంధించి, లేదంటే లాకప్ డెత్కి సంబంధించి అవసరం లేదు. పైగా తమిళనాడు కేసుని తీసుకొస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో 9 మంది పోలీస్ ఆఫీసర్లకి కూడా ఉరిశిక్ష విధించారు. ఎందుకు ఉరిశిక్ష విధించాల్సి వచ్చింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ తండ్రి కొడుకులకి క్లీన్ ఇమేజ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం నేరస్తులు కాదు, ఇంకోటి కాదు, అది అక్రమంగా బనాయించబడినటువంటి కేసు. అందులో ఉన్నటువంటి 9 మంది ఆఫీసర్లకి కూడా ఉరిశిక్ష విధించింది, చాలా సంచలనాత్మకంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంత సీన్ ఉండదు. ఇక్కడ జరిగినటువంటి దాంట్లో రేపొద్దున నిజంగానే ఒకవేళ జరిగింది అంటే, పోలీసులు కొట్టడం వల్లే తన స్టేషన్లోనే చనిపోయాడు అనేది వచ్చింది అంటే, ఖచ్చితంగా కోర్టు ఇది పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది? వాళ్ళకి శిక్ష వేయాలి, కానీ ఉరిశిక్ష దాకా వెళ్ళదు, బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్. అండ్ అఫ్ కోర్స్ కోర్టు అక్కడ చెప్తుంది వాళ్ళకి హక్కు లేదు, ఏం చేసినా కానీ మీకు అక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకొని శిక్ష అమలు చేసేటువంటి హక్కు పోలీసులకి లేదు, అది కేవలం న్యాయస్థానాలకే ఉందనేది కూడా అక్కడ రిమైండ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మర్డర్ కేసులో
నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, పాక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికి ఏదో అయ్యింది, మిస్ అయ్యాడు ఇది అంటే దానికి సిబిఐ ఎంక్వైరీ కావాలంటే చాలామంది చెప్పేటువంటిది అంత అవసరం లేదు. ఏపీ పోలీసులు దాన్ని చాలా క్లియర్గా తీసుకొస్తారు బయటికి. ఇది కూటమికి మచ్చగా మిగులుతుంది, కూటమి ప్రభుత్వానికి, వాళ్ళు కనుక దీన్ని సాల్వ్ చేయకపోతే అన్నటువంటిది కూడా చాలామంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బయటికి వచ్చి మాట్లాడాల్సినటువంటి సందర్భాల్లో రాకుండా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయాన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.